హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అనురాధాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను మకర సంక్రాంతి స్పెషల్ నువ్వులతో ఒక స్వీట్ చేయబోతున్నాను. అది కూడా ఈజీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయే ఈ స్వీట్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు దీనికోసం నేను ఇక్కడ ఒక 1 గ్లాస్ నువ్వులు తీసుకోవాలి. అండ్ ఈ నువ్వులు ఒక గ్లాస్ అంటే 100 గ్రామ్స్ నువ్వులు అవి సరిపోతాయి. నేను ఇక్కడ నైలాన్ నువ్వులు తీసుకున్నాను, వైట్ కలర్వి. సో ఇవంతా కూడా ఈ నువ్వులు పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. ఇలా ఒక ప్యాన్లో జస్ట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు డ్రై రోస్ట్ చేసేసుకుంటే సరిపోతుంది. దీంట్లో నుండి కొన్ని నువ్వులు తీసి పక్కన పెట్టుకోవాలి, మనకు తర్వాత అవసరం పడతాయి. సో ఇలా అయితే వేయించుకోండి. ముందుగా వేయించుకొని వాటిని చల్లారబెట్టుకోండి. ఆ తర్వాత ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇలా పక్కన పెట్టుకొని వీటిని చల్లార్చుకోండి. ఆ తర్వాత చల్లారిన తర్వాత మనం అవి మిక్సీ పెట్టేసేసుకొని కొంచెం ఒక్కసారి మిక్సీ పెట్టేసేసుకోవాలి. బాగా మరీ మెత్తగా అవసరం లేదు, కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసేసుకోండి. ఇలా సరిపోతుంది. జస్ట్ ఒక 2-3 సార్లు దాన్ని మిక్సీని ఆన్ చేసి ఆఫ్ చేస్తే అది వచ్చేస్తుంది. అంతకంటే ఎక్కువ అవసరం లేదు. సో ఇలా పట్టేసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత అదే ప్యాన్లో నేను ఇక్కడ ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి వేస్తున్నాను. సో నెయ్యి అనేది ఆప్షనల్, మీ ఇష్టమైతే వేసుకోండి, లేదంటే లేదు. ఆ తర్వాత ఇక్కడ నేను జాగరీ పౌడర్ అంటే బెల్లం పౌడర్ తీసుకున్నాను. 1 గ్లాసు నువ్వులకి 1.5 గ్లాసు బెల్లం పౌడర్ తీసుకోండి. ఇలా తీసేసుకొని ఆ నెయ్యి మంచిగా కాగుతున్న నెయ్యిలో వేసుకొని ఒక్కసారి కలిపేసి దీంట్లో ఒక 2 స్పూన్ల వరకు నీళ్ళు వేసుకోండి. అంటే 2 టేబుల్ స్పూన్స్ వరకు నీళ్ళు వేసేసుకుంటే సరిపోతుంది. ఆయన పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. చాలా బాగుంది. అచ్చం మనం బయట కొంటాం కదా కోవా బిళ్ళలు అలానే ఉన్నాయి. ఇలా 2 స్పూన్లను నీళ్ళు వేసుకోండి. ఆ తర్వాత దాంట్లో కొంచెం ఇదంతా మెల్ట్ అవ్వాలి. బెల్లం ఇప్పుడు పాకం వచ్చే వరకు కూడా మంచిగా ఉడికించుకోవాలి. మరీ ముదురు పాకం కూడా అవసరం లేదు, అలా అని లేత పాకం కూడా ఉండొద్దు. మంచిగా దీన్ని మంచిగా తిప్పుతూ ఉండాలి, లేదంటే బెల్లం అంతా ఇట్లా అడుగంటుకొని పోతుంది. సో చూడండి, ఇప్పుడు బబుల్స్ వస్తున్నాయి కదా, ఈ టైంలోనే మీరు ఇంకొంచెం అది అంటే కొంచెం పాకం ముదురు పాకం కాకుండా లేత పాకం కాకుండా అయిందని అర్థం. ఇలా బబుల్స్ వచ్చే టైంలో ఇప్పుడు మీరు మిక్సీ పట్టుకున్న మన నువ్వుల పిండి ఉంటుంది కదా, ఆ పిండి వేసేసుకోండి. దీంట్లోనే 1 గ్లాసుకు 1.5 గ్లాసు బెల్లం వేసుకున్నాం ఇక్కడ మనం. ఆ తర్వాత దీంట్లోనే అంటే 10 రూపీస్ పెడితే బయట దొరుకుతాయి మనకి. ఇది మిల్క్ పౌడర్ ప్యాకెట్. నేను ఇక్కడ ఒక మిల్క్ పౌడర్ ప్యాకెట్ వేస్తున్నాను. ఇది కూడా ఆప్షనల్, మీ ఇష్టమైతే వేయండి, లేదా వేయకుండా కూడా చాలా టేస్టీగానే ఉంటుంది. సో ఇది ఇంకా కొంచెం టేస్ట్ మంచి ఎన్హాన్స్ అవడం కోసం నేను ఇక్కడ ఒక 1 మిల్క్ పౌడర్ ప్యాకెట్ వేసాను. వేసుకొని ఒకసారి అంతా కలిపేసేసుకోండి. ఇది ప్యాన్ నుండి విడిపోతూనే ఉంటుంది, తెలుస్తుంది మనకి. ఇలా ప్యాన్ నుండి విడిపోయే టైంకి ఇంకా అయిపోయినట్టే. ఇలా స్టవ్ ఆపేసుకొని ఇదంతా కూడా ఒక ప్లేట్లో షిఫ్ట్ చేసేసుకోవాలి. చూడండి ఇక్కడ ఎంత మంచిగా అయిపోయిందో. ఇలా ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకొని కొంచెం వేడిగానే ఉంటుంది, దీని మీదనే డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోండి. నేను ఇక్కడ కొంచెము పిస్తా అండ్ ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న నువ్వులు ఉన్నాయి కదా, అవి కూడా కొన్ని వేసేసాను ఇందులోనే. ఆల్రెడీ డ్రై రోస్ట్ చేసుకున్న నువ్వులు ఇది వేడి మీదనే కలుపుకోవాలి కొంచెం. ఇప్పుడు కొంచెం చేతికి నెయ్యి అప్లై చేసుకొని అయితే వచ్చేస్తుంది కూడా. చూడండి ఎంత మంచిగా నెయ్యి తేరుకుంటుంది, నువ్వుల్లో ఉంటుంది కదా, ఆయిల్ అంతా కూడా బయటకు వస్తుంది. సో ఇలా చిన్న చిన్న బిళ్ళల్లాగా మనం చేసేసుకొని, నేను ఇక్కడైతే ముందుగా నువ్వులు మనం కొన్ని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ నువ్వుల్లో డిప్ చేసేసుకొని దీని మీద కొంచెం ఒక పిస్తాతో గార్నిష్ చేసి పక్కన పెట్టుకోవడం. ఇలానే మిగతా వాటి అన్నిటిని కూడా చేసేసుకోవాలి. అండ్ ఈ స్వీట్ చాలా బాగుంది అండ్ మనకి ఈజీగా అయిపోతుందండి 10 మినిట్స్లో. మరి సంక్రాంతికి నువ్వులతో చేయాలి కదా, నువ్వులు తిని నూరేళ్ళు బతుకు, తీపి తిని తీయగా మాట్లాడు అనే సామెత అంటుంటారు కదా పెద్దలు. అలా ఈ నువ్వులతో ఈ స్వీట్ చేసేసుకుందాం.
ఇలా ముందుగానే చేసి పెట్టేసుకుంటే మంచిగా మనం భోగి రోజు మన స్నానాలు అవ్వగానే స్వీట్ తినాలంటారు కదా, ఇలా చేసుకున్న స్వీట్ని తింటే మంచిగా మనం చేసుకున్న స్వీట్ తిన్న తృప్తి కలుగుతుంది. అది మనం మిల్క్ పౌడర్ ప్యాక్ వేసేసాం కదా, ఇంకా అసలు టేస్ట్ అయితే సేమ్ కోవా బిళ్ళల్లాగా వచ్చేసాయి. ఇదంతా కూడా చూడండి, ఇవన్నీ వచ్చాయి ఒక చిన్న గ్లాస్ నువ్వులకి. అండ్ టేస్టీ నువ్వుల బిళ్ళలు రెడీ అయిపోయినాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఒకటి చూద్దాం, చాలా బాగా వచ్చింది చూడండి, ఎంత సాఫ్ట్గా. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.